హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందు. వెల్కమ్ టు మై ఛానల్ చందు ఫర్ అవర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఎస్ఈఓ గురించి తెలుసుకుందాం. ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అంటే సెర్చ్ ఇంజిన్ అంటే మనకి సెర్చ్ ఇంజిన్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు మనకి గూగుల్, యూట్యూబ్, బింగ్, యాహూ ఇవన్నీ ఏంటంటే సెర్చ్ ఇంజిన్స్ అనమాట. ఈ సెర్చ్ ఇంజిన్స్లో ఏంటంటే మనం గూగుల్లో వచ్చేటప్పటికి మనకి టాప్లో వినిపించేవి గూగుల్ అండ్ యూట్యూబ్. ఈ గూగుల్లో వచ్చేటప్పటికి మనం వెబ్సైట్ని కానీ, పీడిఎఫ్స్ కానీ, ఇమేజెస్ కానీ ఎవ్రీథింగ్ గూగుల్లో మనకి దొరుకుతుంది కాబట్టి దాన్ని అందరూ యూజ్ చేస్తుంటారు. అలాగే యూట్యూబ్లో ఏంటంటే ఓన్లీ వీడియోస్. ఈ వీడియోస్కి ఎస్ఈఓ చేయడం ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్కి ఎస్ఈఓ ఉందా అంటే నా వీడియోని ఏదైనా కీవర్డ్ పెట్టి సెర్చ్ చేస్తే నా వీడియో టాప్లోకి వస్తుందో లేదో చూద్దాం. అలాగే గూగుల్లో వస్తుందో లేదో చూపిస్తాను, అలాగే యూట్యూబ్లో వస్తుందో లేదో కూడా చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ వీడియో లాస్ట్ 2 వీడియోస్ చూసుకుంటే నేను బీటీసీ క్లిక్స్ చేశాను, అలాగే బిట్ గార్డెన్ గురించి కూడా చేశాను. ఓకే, ఈ 2 వీడియోస్కి నేను ఎస్ఈఓ చేశానా లేదా అనేది లేటెస్ట్ వీడియోస్కి చూద్దాం. ఓకే, బీటీసీ క్లిక్స్ గురించి. బీటీసీ క్లిక్స్ ప్రూఫ్ కదా ఇది. నేను ఏంటంటే బీటీసీ క్లిక్స్ ప్రూఫ్ ఇన్ తెలుగు అని కొడితే మంది టాప్లోకి వస్తుందా లేదో చూద్దాం. బీటీసీ క్లిక్స్ ప్రూఫ్ ఇన్ తెలుగు. బీటీసీ క్లిక్స్ ప్రూఫ్ ఇన్ తెలుగు అని టైప్ చేస్తే మనకి ఏ సెర్చెస్ వస్తున్నాయి. ఫస్ట్ టాప్లో వచ్చిన వీడియో చూసారా ఫ్రెండ్స్, బీటీసీ క్లిక్స్. ఇది మందే కదా. ఇక్కడ ఛానల్ నేమ్ కూడా మీరు చూడొచ్చు, చందు ఫర్ ఎవర్ అని ఉంది కదా. ఇది మనం ఇలా చేయడం వల్ల, నేను ఎలా చేయడం వల్ల ఇది టాప్లోకి వచ్చింది అనేది కూడా చూపిస్తాను. ఓకే, మనం గూగుల్లో సెర్చ్ చేద్దాం. ఇప్పుడు గూగుల్లో కీవర్డ్ పెట్టి సెర్చ్ చేద్దాం. ఏమని సెర్చ్ చేద్దాం? బీటీసీ క్లిక్స్ అని సెర్చ్ చేద్దాం. బీటీసీ క్లిక్స్. అయితే నేను బీటీసీ క్లిక్స్ వల్ల ఫస్ట్ టాప్లోకి వచ్చింది. సెకండ్ వచ్చేటప్పటికి మన వీడియోని ఇక్కడ టాప్లోకి వచ్చింది. చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ మన యూజర్ నేమ్ చూడొచ్చు, అలాగే ఇక్కడ మన ఛానల్ లోగో ఇది చూడొచ్చు. ఇక్కడ వచ్చేటప్పటికి మనం చందు ఫర్ ఎవర్ అని చెప్పి ఇది వీడియో మనం పెట్టిన ఈ ఫస్ట్ వీడియో ఇది. ఇక్కడ మీరు ఈ టైటిల్ కూడా చూసుకోవచ్చు, బీటీసీ క్లిక్స్ విత్డ్రాల్ ప్రూఫ్ అని చెప్పి ఇక్కడ ఉంది. సేమ్ టు సేమ్ ఇక్కడ వచ్చింది. అంటే ఏంటంటే నేను ఎలా చేయడం వల్ల ఈ గూగుల్లో టాప్లో వచ్చింది. ఇలా ఇది ఒకటే కాదు ఫ్రెండ్స్, నేను యాహూలో చేసిన, బింగ్లో చేసిన ఏంటంటే మన వీడియో అనేది ఈ బీటీసీ క్లిక్స్ గురించి ఎవరైనా సెర్చ్ చేసిన మన గురించి ఏంటంటే టాప్లోకి వస్తుంది అనమాట. ఒకటే బీటీసీ క్లిక్స్ ఒకటే కాదు, బిట్ గార్డెన్ గురించి కూడా సెర్చ్ చేద్దాం. బిట్ గార్డెన్ టైప్ చేసి మనం సెర్చ్ చేసినట్లయితే మనం కిందకి స్క్రాల్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ టాప్లో వచ్చేటప్పటికి కంపెనీ వాళ్ళ వెబ్సైట్ వచ్చింది. అంటే ఇది బీటీసీ బిట్ గార్డెన్ వల్ల కంపెనీ వాళ్ళ వెబ్సైట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇమేజెస్ని, నెక్స్ట్ వచ్చేటప్పటికి మందే వచ్చింది టాప్లో. ఈ వీడియో కూడా బిట్ గార్డెన్ విత్డ్రాల్ ప్రూఫ్ నేను ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది ఆ వీడియో. ఇక్కడ చూడండి, మన ఛానల్ లోగో చూడొచ్చు, అలాగే ఇక్కడ మన ఛానల్ నేమ్ కూడా చూసుకోవచ్చు మనం. ఇలా ఏంటంటే బిట్ గార్డెన్ తెలుగు అని టైప్ చేసినా కానీ మన బిట్ గార్డెన్ గురించి ఫస్ట్ వీడియో వస్తుంది. సారీ, బిట్ గార్డెన్ తెలుగు అని టైప్ చేస్తే మనకు వచ్చేటప్పటికి టాప్లో 2 వీడియోస్ వచ్చాయి. ఇదొక వీడియో అండ్ ఇదొక వీడియో. మనది సెకండ్లో వచ్చింది. అంటే ఎస్ఈఓ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఎస్ఈఓ చేసినట్లయితే ఫస్ట్ టాప్ 3లోకి వచ్చినట్లయితేనే మన వీడియోకి ఎవరైనా అట్రాక్ట్ అయ్యి చూడగలుగుతారు. అదే మనది ఎక్కడో ఏ 4th ర్యాంక్లోనే, లాస్ట్ ర్యాంక్లోనే ఇక్కడ వచ్చింది అనుకోండి, ఈ పేజ్లో వస్తే పర్లేదు. అంటే ఫస్ట్ 3 పేజెస్కి ఏంటంటే ఫస్ట్ పేజ్లో వచ్చే వ్యూస్ ఇక్కడ వచ్చే సెకండ్ పేజ్కి ఉండదు, థర్డ్ పేజ్కి ఉండదు. ఇక్కడ ఒక మినిమం టు మినిమం చూసుకొని ఒక 1000 వ్యూస్ వచ్చినా, ఏదైనా వెబ్సైట్ కానీ వీడియో అయినా కానీ ఇక్కడ 1000 వ్యూస్ వచ్చినా, అదే ఇక్కడ సెకండ్ పేజ్ థర్డ్ పేజ్ కానీ వ్యూస్ రావు. 40 50 వ్యూస్ ఉంటాయి. చాలా డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఎస్ఈఓ అంటే ఇలానే ఉంటుంది. ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, మీకు ఇందాకే చెప్పాను. ఇదేంటంటే అంటే ఈ సెర్చ్ ఇంజిన్స్ అన్నిటిల్లో మంది టాప్లోకి రావడానికి నేను ఎలా చేశాను, ఎలా ఏ ఏ ట్యాగ్స్ పెడితే నాది టాప్లోకి వస్తుంది. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నన్ను చాలామంది వీడియోస్ చేసి మా వీడియోస్కి వ్యూస్ రావట్లేదు సార్, అది ఎలా రావాలి అని చాలామంది అడుగుతున్నారు. దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, నేను ఎలా పెట్టాను అంటే నేనేం ట్యాగ్స్ పెట్టానో కూడా మీకు చూపిస్తాను, అది కూడా చూడండి. నేను ఫస్ట్ వీడియోకి చూపిస్తాను చూడండి. ఓకే, నా వీడియోకి వచ్చేటప్పటికి ట్యాగ్స్ ఇవి: బీటీసీ క్లిక్స్ ఇన్ తెలుగు, బీటీసీ క్లిక్స్ ఇన్ దీనికి వచ్చేటప్పుడు 4th ర్యాంక్ ఇచ్చారు, దీనికి వచ్చేటప్పుడు 5th ర్యాంక్, దీనికి వచ్చేటప్పుడు 10th ర్యాంక్, అలాగే దీనికి 17th ర్యాంక్. ఈ ర్యాంక్ ఎలా ఇచ్చాడు అంటే నేను నెక్స్ట్ చెప్తాను. ఒక
ఎక్స్టెన్షన్ ఒకటి చెప్తాను, క్రోమ్ ఎక్స్టెన్షన్. ఆ ఎక్స్టెన్షన్ ద్వారా ఈ ర్యాంక్ అనేది చూపిస్తాడనమాట. ఓకే, అది తర్వాత విషయం. ఓకే, నేను ఎలా ఇచ్చాను ఇక్కడ బీటీసీ క్లిక్స్ అని ఇచ్చాను. ఈ బీటీసీ క్లిక్స్ అని చెప్పి ఇక్కడ నేను ఇన్ తెలుగు అని కొట్టాను, తెలుగు అని టైప్ చేస్తాను. ఎందుకు చేశాను? ఈ రెండు ఒకటే కదా, మీనింగ్ ఒకటే. బట్ నేను 2 సార్లు ఎందుకు టైప్ చేశాను అంటే ఇక్కడ ఇన్ ఉంది, ఇక్కడ ఇన్ లేదు. అంటే చాలా మంది ఏంటంటే సెర్చ్ చేసేటప్పుడు కొంతమంది బీటీసీ క్లిక్స్ ఇన్ తెలుగు అని టైప్ చేస్తారు, కొంతమంది బీటీసీ క్లిక్స్ తెలుగు అని టైప్ చేసే వాళ్ళు ఉంటారు. ఇలా వీళ్ళిద్దరు డిఫరెన్స్, మనం ఈ రెండిట్లో ఏది టైప్ చేసినా కానీ మన వీడియో టాప్లోకి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇక్కడ బిట్ కాయిన్స్ గురించి సెర్చ్ చేసినా కానీ మనకి కొంచెం టాప్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ ర్యాంక్స్ అనేవి ఈ ట్యాగ్స్ అనేవి ఇచ్చాను అనమాట. ఈ ట్యాగ్సే కాదు, మీకు ఏంటంటే ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా, డిస్క్రిప్షన్లో కూడా ఏంటంటే మ్యాక్సిమం మీ ఛానల్ నేమ్ కానీ, అలాగే ఈ వీడియో అయితే ఏ కంటెంట్ పెడతామో ఆ కంటెంట్కి సంబంధించిన వర్డ్స్ అనేవి ఇక్కడ ఉండాలి, కీవర్డ్స్ అనేవి ఈ డిస్క్రిప్షన్లో. అలా అని చెప్పి ఏదో చెత్త పేజీలు చెత్త ఉండకూడదు. దీనికి వీడియోకి సంబంధించిన లింక్ ఒకటి ఉండాలి. అలాగే మీకు ఈ వీడియోకి సంబంధించిన కీవర్డ్స్తో ఏదైనా ఒక సెంటెన్స్ లాగా రాయండి డిస్క్రిప్షన్లో. అలాగే మీ ఇచ్చే ఇక్కడ ఈ టైటిల్ అంటారు, ఈ టైటిల్ అనేది మన ఇష్టం, ఈ వీడియోకి సంబంధించింది యావరేజ్గా పెట్టినా పర్లేదు. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి మన వీడియో ఎంత టాప్లోకి వచ్చినా కానీ దాన్ని క్లిక్ చేయాలి అంటే ఈ థంబ్నైల్ అట్రాక్టివ్గా ఉండాలి. ఈ థంబ్నైల్ అట్రాక్టివ్గా ఉండాలంటే థంబ్నైల్ మనం బాగా క్రియేట్ చేయాలన్నమాట. థంబ్నైల్ క్రియేట్ చేయడానికి నేను నెక్స్ట్ చెప్తాను. ఈ వీడియోకి మాత్రం బాగా లైక్స్ అండ్ కామెంట్స్ ఎక్కువ వస్తే కనుక నేను యూట్యూబ్ గురించి మీ అందరికీ చెప్తాను. అది కూడా చెప్తున్నాను, ఈ వీడియోకి మీరు సపోర్ట్ బాగా చేస్తే, అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కదా నేను చేసేది. నేను చేసినప్పుడు మీరు చూడకపోతే అది వేస్టే కదా. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది అని నాకు అనిపిస్తే ఈ వీడియో ద్వారా నేను యూట్యూబ్ గురించి మీకు ట్రిక్స్ అండ్ టిప్స్ చాలా చెప్తాను. ఓకే, ఈ వీడియోకి వచ్చేస్తే ఈ థంబ్నైల్ అనేది మీరు చాలా ఏంటంటే ఇంట్రెస్టింగ్గా పెట్టాలి, అంటే అట్రాక్టివ్గా పెట్టాలి. ఈ థంబ్నైల్ వల్లే మీకు వస్తారు. ఎస్ఈఓ చేసినా మీరు టాప్లోకి వస్తుంది వీడియో. ఇక్కడ ఎక్కడో టాప్లోకి వచ్చింది, ఇక్కడ నేను ఎస్ఈఓ చేయకోకుండా ఏదో పిచ్చిగా పెట్టేశాను థంబ్నైల్. కొంచెం చూడండి, ఇక్కడికి వచ్చి ఇక్కడ చూడగానే బీటీసీ క్లిక్స్ విత్డ్రాల్ ప్రూఫ్ ఏంట్రా, ఇది విత్డ్రాల్ ప్రూఫ్ అంటా చూద్దాం అంటే ఇక్కడ వచ్చేటప్పటికి మినిట్స్ కూడా చూస్తారు. ఇక్కడ మినిట్స్ వచ్చేటప్పటికి 12 మినిట్స్ 30 మినిట్స్ అంటే 10 మినిట్స్ పైన ఉందనుకోండి, ఏంట్రా బాబు విత్డ్రా కూడా ఇంత టైం తీసుకుని ఇంత టైం మనమే ఇక్కడ చూస్తామని చెప్పి చూడరు. మ్యాక్సిమం విత్డ్రాల్ ప్రూఫ్ వచ్చేటప్పటికి చాలా తక్కువ టైంలో అయిపోవాలి. మ్యాక్సిమం అన్ని వీడియోస్ 10 మినిట్స్ లోపు ఉండేది చూసుకోండి. అదే ఎంటర్టైన్మెంట్ వేరే విషయం అయితే ఇంకా అది వేరే విషయం. టెక్నికల్గా వచ్చేటప్పటికి చాలా తక్కువ టైంలో వీడియో ఉంటే ఏంటంటే చాలా మందికి ఏంటంటే వీడియో ఎక్కువసేపు చూడాలంటే వాళ్ళకి టైం ఉండకపోవచ్చు, వేరే చాలా రీజన్స్ ఉంటాయి, వాళ్ళు చూడరు. మ్యాక్సిమం ఎక్కువ టైం ఉంటే, నా ఉద్దేశం ప్రకారం ఎక్కువ సెకండ్స్ ఎక్కువ మినిట్స్ ఉంటే కనుక చూడరు. అందుకని మీరు తక్కువ టైంలోనే వీడియో కంటెంట్ని కంప్లీట్ ఎడిట్ చేయండి. అదొక థింగ్. ఇదేంటంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే మీకు ఒక వెబ్సైట్ చెప్తాను. మీ వెబ్సైట్ ఏంటంటే ఆల్ సెర్చ్ ఇంజిన్స్లోకి అంటే ఇప్పుడు మీ వీడియో టాప్లోకి రావడానికి ఒక వెబ్సైట్ చెప్తాను. ఆ వెబ్సైట్ చాలామందికి తెలిసే ఉంటుంది. ఓకే, ఆ వెబ్సైట్ నేమ్ వచ్చేటప్పటికి pingler.com. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. pingler.com అని టైప్ చేస్తే మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, వెబ్సైట్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఈ క్రోమ్లోకి సెర్చ్, ఇక్కడ సఫారీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ఏదైతే ఉన్నాయో అన్నీ ఇది ఇప్పుడు చెప్పాను కదా ఇందాక, సెర్చ్ ఇంజన్స్ అని గూగుల్, యూట్యూబ్, బింగ్, యాహూ ఇవన్నిటిలోకి టాప్లోకి వెళ్తుంది అనమాట. ఈ టాప్లోకి వెళ్ళేటట్టు మనం ఏం చేయాలి అంటే మనం వీడియో అప్లోడ్ చేసిన వెంటనే, ఓకే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నేను ఇక్కడ ఇచ్చిన టైటిల్ని కాపీ చేసుకోవాలి. ఇచ్చిన టైటిల్ని కాపీ చేసి Ctrl+C కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేయండి. అలాగే ఇది వీడియో లింక్, ఇక్కడ మీరు వీడియో మీదకి వచ్చేసి రైట్ క్లిక్ చేస్తే మీకు కాపీ లింక్ అడ్రస్ ఉంది కదా, కాపీ చేసుకోండి. కాపీ చేసి మళ్ళీ పింగ్లర్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి అది. ఓకే, మీకు సంబంధించి ఈ వీడియో అనేది దేనికి సంబంధించింది? యాక్టింగ్, ఆటోమేటివ్, బిజినెస్కి సంబంధించిందా, క్లాతింగ్, యాక్సెసరీస్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, దేనికి సంబంధించింది అనేది ఒక 3 సెలెక్ట్ చేసుకోండి. 3 టాపిక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేను వచ్చేటప్పటికి ఇది మనీకి సంబంధించింది కాబట్టి ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ ఎడ్యుకేషన్ అని కూడా పెడదాం. ఓకే, నేను 3 సెలెక్ట్ చేసుకొని కిందకి స్క్రాల్ చేసుకుంటూ వచ్చేద్దాం. కిందకి స్క్రాల్ చేసుకుంటూ వచ్చాక ఇక్కడ మనకు ఫ్రెండ్స్ ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా అనేది ఎంటర్ చేసేయండి. ఇక్కడ మామ్ అండ్ డాడ్ ఉంది కదా, డాడ్. ఓకే, ఇక్కడ ఈ క్యాప్చా అనేది కరెక్ట్గా ఎంటర్ చేసాక ఇక్కడ ఏమి ఇచ్చారో మీకు ఐడియా ఉంది కదా, టైటిల్, యూఆర్ఎల్ అండ్ ఇక్కడ కేటగిరీ ఏంటో సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఇచ్చిన క్యాప్చాని కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసాక ఇక్కడ పింగ్ ఉంది కదా, పింగ్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఏంటంటే ఇక్కడ 2 మినిట్స్లో వితిన్ 2 మినిట్స్లో ఏంటంటే మీ వీడియో అనేది ఎస్ఈఓ అయిపోతుంది ఆటోమేటిక్గా.
అంటే ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ స్టార్ట్ పింగ్ ప్రాసెస్ అని ఉంది కదా, ఇక్కడ 2 మినిట్స్ మనకు టైం చూపిస్తుంది. ఈ 2 మినిట్స్లో ఏంటంటే మన వీడియో పింగ్ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా ఏ వీడియో అయినా కానీ ఎంటర్టైన్మెంట్, ఏ టెక్నికల్ ఏ వీడియో అయినా కానీ ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అప్లోడ్ చేయగానే ఇక్కడ పింగ్ చేయండి. పింగ్ చేస్తే ఏంటంటే చాలా సెర్చ్ ఇంజన్స్లో ఏంటంటే టాప్లో అన్ని సెర్చ్ ఇంజన్స్లోకి టాప్లోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది. ఓకే, మీకు ఇంకో ఎక్స్టెన్షన్ గురించి చెప్తాను కదా ఫ్రెండ్స్. ఆ ఎక్స్టెన్షన్ ఏంటంటే మీ ఇక్కడ కింద గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాక మీకు పక్కన యాప్స్ ఉంది కదా, యాప్స్లోకి వెళ్ళిపోయి మీరు విడ్-ఐక్యూ అని టైప్ చేయండి. వెబ్ స్టోర్ ఇక్కడ మీరు సెర్చ్లో వచ్చేసి విడ్-ఐక్యూ అని టైప్ చేస్తే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ విడ్-ఐక్యూ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ విడ్-ఐక్యూ విజన్ ఫర్ యూట్యూబ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏంటంటే దీన్ని డౌన్లోడ్ చేసుకొని దీన్ని ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోండి. ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకున్నట్లయితే మీకు అనేది ఇలా వస్తుంది. ఇక్కడ దీనివల్ల యూజ్ ఏంటంటే మీకు వేరే వాళ్ళ వీడియోకి ట్యాగ్స్ అనేవి ఎలా పెట్టారు, మీకు కాంపిటేటర్ ఉంటాడు కదా, మీకు కాంపిటేటర్ ట్యాగ్స్ అనేవి ఎలా పెట్టారు అనేది కూడా మీకు ఇక్కడ ఈజీగా తెలిసిపోతుంది. దీన్ని క్లిక్ చేసినట్లయితే మీకు డైలీ అంటే 60 మినిట్స్ వ్యూస్ అన్ని పడినాయి. అలాగే ఇక్కడ లాస్ట్ 48 అవర్స్ వ్యూస్ అన్ని పడినాయి. ఇక్కడ 7 డేస్ బ్యాక్ ఎన్ని పడింది, 7 డేస్ బ్యాక్ ఎంత టైం మన ఛానల్ నుండి వ్యూస్ పడినాయి అనేది మన ఛానల్ ఓపెన్ చేయగానే ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వీడియో ఉంది, మన ఈ వీడియో ప్లే చేయగానే మనకి ఏంటంటే ఈ ఛానల్కి ఈ వీడియోకి సంబంధించిన అన్ని విషయాలు, అంటే ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేశారు, ఈ వీడియో ద్వారా ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అనే విషయం మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ చందు. వెల్కమ్ టు మై ఛానల్ చందు ఫర్ అవర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు బీటీసీ క్లిక్స్ నుండి ఎలా విత్డ్రా చేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మీరు కిందకి స్క్రాల్ చేసుకుంటూ వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు. మీరు ఇక్కడ వచ్చేటప్పటికి దీనికి ట్యాక్స్ వాల్యూమ్ అండ్ దీనికి ఎస్ఈఓ స్కోర్ 19.2. నేను ఎక్కువ అయితే చేయలేదు, ఎక్కువ చేయకపోయినా కానీ ఇది టాప్లోకి వచ్చింది. ఈ ఎస్ఈఓ స్కోర్ ఎలా వస్తుంది అంటే ఇక్కడ మీరు ఉంది కదా, అట్లీస్ట్ 1 కార్డ్ యాడ్ చేయాలి, అట్లీస్ట్ 1 ఎండ్ స్క్రీన్ అనోటేషన్స్. అంటే మీకు ఇక్కడ ఎండ్ స్క్రీన్ అనోటేషన్స్ ఉంది కదా, దీనిలోకి వెళ్ళిపోయింది. అంటే నాకు మీ వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. వీడియో మొత్తం చూడండి ఒకసారి. వీడియో మొత్తం చూసాక మీకు లాస్ట్ ఒక 10-20 సెకండ్స్ ముందు మీకు ఇక్కడ 4 వీడియోస్ వస్తాయి చూసారా, వాటినే ఎండ్ స్క్రీన్ అనోటేషన్స్ అంటారు. ఈ ఎండ్ స్క్రీన్ అనోటేషన్స్ పెట్టండి. అలాగే మానిటైజేషన్ని ఎనేబుల్ చేయాలి, ఏదైనా ప్లేలిస్ట్కి యాడ్ చేయాలి, అలాగే ట్విట్టర్లో షేర్ చేయండి, ఫేస్బుక్లో ఒక లైక్ రావాలి పోస్ట్ చేశాక. రిప్లై విత్ రీసెంట్ కామెంట్ అంటే రిప్లై టు రీసెంట్ కామెంట్ అంటే మనకి ఏదైనా కామెంట్ పెడితే దానికి రీసెంట్గా రిప్లై ఇవ్వాలి. ఓకే, ఇవన్నిటికీ టిక్ పడితే కనుక మనకి ఎస్ఈఓ స్కోర్ అనేది టాప్లో పెరిగిపోతుంది. ఓకేనా, ఈ చెక్ లిస్ట్ కూడా అంటే ఎస్ఈఓ స్కోరు అనేది ట్యాక్స్కి వీటికి సంబంధించింది. చెక్ లిస్ట్ కూడా ఏంటంటే మనకి 4 వచ్చాయి, ఈ 8 అయితే చెక్ లిస్ట్కి దీనికి సంబంధం. అంటే ఇక్కడ మనం 4 కంప్లీట్ చేసాం, 4 టిక్ చేశారు చూసారా, అంటే మనకి చెక్ లిస్ట్లో 4 వచ్చింది. ఎస్ఈఓ స్కోర్ అంటే ఇక మనం ట్యాక్స్ పెట్టడం, ఈ థంబ్నెయిల్ క్రియేట్ చేయడం, ఇవన్నీ. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, ఇంకా మీరు చేయాల్సింది ఏంటంటే సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మీరేం చేస్తారంటే వీడియో అప్లోడ్ చేశాక ఇవన్నీ చేసాక కూడా మీరు మీ ఈ లింక్ ఉంటుంది కదా, మీ వీడియో లింక్ యూఆర్ఎల్ ఉంటుంది. యూఆర్ఎల్ని మీరేంటంటే సోషల్ మీడియాని యూజ్ చేసి కూడా మీరు దీన్ని పోస్ట్ చేయాలి, సోషల్ మీడియాస్లో పోస్ట్ చేయాలి. సోషల్ మీడియాస్ అంటే ఇప్పుడు ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ G+ ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. వీటన్నిటిలో ఏంటంటే మన వెబ్సైట్ని, మన లింక్ని షేర్ చేయాలి. మన ఫ్రెండ్స్లో మనకు అందరికి వెళ్తుంది కదా, వాళ్ళందరూ క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్ అనేది పాపులర్ అయ్యే ఛాన్స్ చాలా ఉంటుంది. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఓకే, ఈ టైటిల్ అనేది కొంచెం ప్రాపర్గా టైటిల్ పెట్టండి. టైటిల్ అనేది చాలామంది ఏంటంటే వీడియోకి టైటిల్కి సంబంధం లేకుండా పెట్టేస్తారు. అలా తమ్నైల్ ఒకటి ఉంటుంది, లోపల వీడియో ఒకటి ఉంటుంది. అలా చేయకండి. మీరు ఏంటంటే వీడియో తమ్నైల్ అట్రాక్టివ్గా పెట్టమని అని చెప్పి వీడియో ఒకటి తమ్నైల్ ఒకటి పెట్టకండి. దీని లోపల వీడియో కంటెంట్ అయితే ఏదైతే ఉందో అలా ఉండాలి. ఓకే, మనకి తర్వాత ఇవన్నీ చేసాక కూడా సబ్స్క్రైబర్స్ రావడం లేదు అంటే అది మన తప్పే అనమాట. మన తప్పు ఎలా అవుతుందంటే మనం ఇవన్నీ చేసాక కూడా మన కంటెంట్ అనేది బాగుంటే ఆటోమేటిక్గా మన దగ్గరే ఉండిపోతారు. ఓకే, మన దగ్గర ఎలా ఉంటారంటే ఇవన్నీ చేయగానే మన వీడియో టాప్లోకి వస్తుంది, క్లిక్ చేస్తారు, చూస్తారు. వాళ్ళకి నచ్చాలి, ఈ ఇంటర్ఫేస్ అనేది నచ్చాలి. వీడియో చూసేటప్పుడు మనకి ఇలా సబ్స్క్రైబ్ చేసి మనడం, ఇలా స్క్రోలింగ్ వెళ్ళడం, ఇవన్నీ ఏంటంటే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. వీడియో అనేది కొంచెం చూడాలనిపిస్తుంది. అలాగే ఇంకొన్ని ఏంటంటే వీడియో అనేది హెచ్డి క్వాలిటీలో ఉండేటట్టు చూసుకోండి. ఆడియో క్లారిటీ ఇవన్నీ చక్కగా క్లారిటీగా ఉంటే ఏంటంటే వచ్చిన సబ్స్క్రైబర్ రిటర్న్ వెళ్ళరు, అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుండా వెళ్ళరు. ఓకే, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను క్వాలిటీ వీడియోస్ అండ్ మీకు కంటెంట్ ఉన్న వీడియోస్ని ఇంకా అప్లోడ్ చేస్తాను. ఓకే, దాంతోపాటు ఏంటంటే మీరు చూసిన ప్రతి వీడియోని లైక్ కొట్టడం ద్వారా మీకు లాస్ ఏమి ఉండదు. ఆ ఛానల్ క్రియేటర్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఏంటంటే కొంచెం బూస్టప్ అవుతుంది. మీరు ఏ వీడియో చూసినా కానీ మీకు నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ చేసి
కామెంట్లో పెట్టండి. మీకు ఎందుకు నచ్చలేదో పెడితే వాళ్ళు నెక్స్ట్ టైం నుండి అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటారు కదా. మీరైనా అంతే, ఇప్పుడు నా వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టి కామెంట్ పెట్టండి. అది ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం చెప్తే సరి చేస్తారు కదా. ఏ క్రియేటర్ అయినా అంతే, కోరుకునేది అదే. ఓకేనా ఫ్రెండ్స్ మీరు నాకు సపోర్ట్ ఇచ్చినట్లయితే మీకు ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు ఇలానే చెప్తాను. యూట్యూబ్ గురించి కూడా ట్రిక్స్ అండ్ టిప్స్ అండ్ మనీ ఎర్నింగ్ టిప్స్ కూడా మీతో మనీ ఎర్న్ చేపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ విత్ ఇన్వెస్ట్మెంట్తో చెప్తాను. లాస్ట్ టైం ఏంటంటే నేను ఎక్కువ విత్ ఇన్వెస్ట్మెంట్స్తోనే చేశాను. అలాగే చాలామంది ఏంటంటే చాలా మనీ కూడా ఎర్న్ చేశారు. నాకు తెలిసిన వాళ్ళు చాలా ఉన్నారు ఇలా వీటి ద్వారా చేసిన బీటీసీ క్లిక్స్ అండ్ బిట్ గార్డెన్లో చేసే వాళ్ళు ఉన్నారు. ఇంకా వచ్చేటప్పటికి ఈ ఒక బల్క్ స్మాష్ అని చెప్పి ఒక యాప్ చెప్పాను. ఈ యాప్లో చాలామంది లీగ్స్లో విన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు చాలామంది మెసేజ్ చేశారు, లీగ్స్లో విన్ అయ్యాం సార్, ఎంత అమౌంట్ వచ్చింది అని. ఓకే, ఇంకొకటి ఏంటంటే ట్రాఫిక్ ఇన్కమ్ ఇవన్నీ వచ్చేటప్పటికి ఇన్వెస్ట్మెంట్ వెబ్సైట్. మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ ఉంది కదా, ఈ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా మనీ ఎర్న్ చేపిస్తాను మీతో. అలాగే ఇన్వెస్ట్మెంట్ లేకుండా కూడా మీకు వెబ్సైట్ మీకు ఎన్నో ముందు తీసుకొస్తానని చెప్పి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, ఇంకొకటి వచ్చేటప్పటికి లైక్ చేయండి అంతే, ఇంకేం లేదు.